వక్రతుండ మహాకాయం కోటి సూర్యసమప్రభాం అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యైః సర్వదా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరారీష్టవపుర్ధరాభ్యాం నాగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. సర్వదేవతాభ్యో నమః. భగవద్బంధువులందరికీ మా నమస్మాంజలు. ఆ మహేశ్వర దర్శనం సర్వపాప ప్రణాశనం అని చెప్పి స్కంద పురాణం చెబుతూ ఉన్నది. అటువంటి ఒక పవిత్ర క్షేత్రం గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఈ క్షేత్ర దర్శనంతో సర్వపాపాలు నశించిపోతాయని చెప్పి చెప్తూ ఉన్నాయి. అటువంటి క్షేత్రం శ్రీశైలానికి ఉత్తర ద్వారంగా జ్యోతిర్లింగాల్లో ఒక లింగంగా మన తెలంగాణ ప్రాంతంలోనే ఉందంటే ఎంతమందికి తెలుసండి? అటువంటి ఒక పవిత్ర క్షేత్రాన్ని ఈరోజు మీకు దర్శింపజేయబోతున్నాం. ఉమామహేశ్వరం అనే క్షేత్రం శ్రీశైలానికి ఉత్తర ద్వారంగా చెప్పబడి ఉన్నది. స్వయంగా ఉమాదేవే శివుని కొరకు ఈ క్షేత్రంలో తపస్సు చేసి శివుని యొక్క వరం పొంది పార్వతిగా శివుని భర్తగా పొందినదని చెప్తూ ఉన్నాయి పురాణాలు. అటువంటి క్షేత్రం గురించి నల్లమల్ల అటవీ ప్రాంతంలో దట్టమైన అడవుల మధ్యలో చక్కటి పుష్కరిణులున్న చోట ఈ ఆలయం వెలిసి ఉన్నదండి. ఉమామహేశ్వరం అనే ఈ క్షేత్రం అచ్చంపేట మండలంలో ఉమామహేశ్వరం అనే ప్రాంతంలో ఉన్నది. ఇది నల్లమల్ల అడవులకి ప్రారంభ ప్రదేశంగా చెప్పవచ్చు. ఇంకో విషయం ఏమిటంటే శ్రీశైలానికి వెళ్ళే ప్రతి యాత్రికుడు కూడా ఈ వైపు నుంచి ఏ దిక్కు నుంచి వచ్చినా కూడా 4 దిక్కులకి శ్రీశైలానికి 4 ద్వారాలు ఉన్నాయని చెప్తూ ఉంటుంది శివపురాణం. ఆ లెక్కన కానీ మనం చూసుకున్నట్టయితే ఉత్తర ద్వారంగా ఈ అచ్చంపేటలో ఉన్న ఈ ఉమామహేశ్వర క్షేత్రాన్ని చెబుతూ ఉంటారు. దానికి సూచికగా ఈరోజు కూడా ఉమామహేశ్వర ఉత్తర ద్వారాన్ని మనం అక్కడ చూడవచ్చు. ఒక గుహకి ఉత్తర ద్వారం అని ఈ ఆలయం దగ్గర రాసి ఉంటుందండి. ఒకప్పుడు ఋషులు అక్కడ తపస్సు చేసుకునే వాళ్ళందరూ కూడా ఆ గుహ గుండా శ్రీశైలానికి వెళ్ళేవారంట. ఆ ప్రదేశాన్ని ఉత్తర ద్వారంగా చెప్తూ ఉండేవారంట. ఈ రోజుకి కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా శ్రీశైలం వెళ్ళాలంటే మొదటిగా ఆ ఉమామహేశ్వరుణ్ణి దర్శించుకున్న తర్వాతే శ్రీశైలానికి వెళుతూ ఉంటారు. ఇది ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నది. ఈ క్షేత్రం గురించి 2వ శతాబ్దంలో భక్తులందరికీ ఈ క్షేత్ర మహిమ గురించి తెలవడం జరిగింది. అప్పుడు ఇక్కడ ఒక ఆలయం నిర్మించారు అని చెబుతూ ఉంటారు. 2వ శతాబ్దం నుంచి నేటి వరకు కూడా ఎంతో చక్కగా కాపాడుతూ వస్తున్న క్షేత్రం ఇది. ఈ రోజుకి కూడా చక్కని సెలయేళ్ల మధ్యలో దట్టమైన నల్లమల్ల అడవుల్లో ఈ ప్రాంతాన్ని మనం దర్శించుకోవచ్చు. ఏ కాలంలో వెళ్ళినా కూడా చల్లగా ఉంటుంది ఈ ప్రాంతం. సముద్ర మట్టానికి 500 అడుగుల ఎత్తులో ఉంటుందంట ఈ ప్రాంతం. ఎప్పుడూ కూడా మధ్యాహ్నం ధరిస్తే సూర్యరశ్మి అనేది ఇక్కడికి చేరదు. అందువల్లే చక్కగా చల్లని వాతావరణంతో ఆహ్లాదంగా ఎన్నో వనమూలికలతో కూడుకున్నటువంటి ఈ ప్రాంతానికి ఒక్కసారి వెళ్ళొస్తేనే చాలండి, మన ఆరోగ్యం కూడా ఎంతో చక్కగా ఉంటుంది అంటూ ఉంటారు పెద్దలు. క్షేత్రం యొక్క వైశిష్ట్యంగాని మనం చూసుకుంటే ఉమామహేశ్వరం అనే ఈ ప్రదేశం శ్రీశైలానికి ఉత్తర ద్వారంగానే కాదండి, జ్యోతిర్లింగాల్లో అందులో నల్లమల్లో ఉండే పంచలింగాల్లో ఒక లింగంగా చెప్పబడి ఉన్నది. ఇక పురాణ ఇతిహాసాలు కానీ మనం కానీ ఒకసారి గమనించుకుంటే మార్కండేయ పురాణం, కుమార పురాణం మరియు అగ్ని పురాణంలో కూడా ఈ ఉమామహేశ్వర క్షేత్రం గురించి చెప్పబడి ఉన్నది. ఈ క్షేత్రాన్ని శ్రీగిరి అని, శ్రీపర్వతిని అని, శ్రీశైలం అని పిలుస్తూ ఉండేవాళ్ళంట ఆ కాలంలో. ఈ పవిత్రమైన మరియు అందమైన పర్వతం యొక్క శిఖరంపై
మల్లికార్జునుడు నివసిస్తున్నాడని పద్మపురాణంలో పేర్కొనబడి ఉన్నది. ఈ క్షేత్రాన్ని మనం హైదరాబాద్ నుంచి కానీ వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో 159 కిలోమీటర్లు చేరిన తర్వాత అచ్చంపేట నుంచి 9 కిలోమీటర్లు ఊళ్ళోకి కానీ మనం అడవి వైపు వెళ్తే అక్కడ ఉమామహేశ్వర క్షేత్రాన్ని దర్శించుకోవచ్చు. ఆ ఉమామహేశ్వర క్షేత్రం యొక్క ప్రారంభ ప్రదేశం నుంచి 2 విధాలుగా ఆలయానికి చేరుకోవచ్చండి. మనకి గాలిగోపురం దగ్గర నుంచి కానీ చూసుకున్నట్టయితే 5 కిలోమీటర్లు మీరు కానీ వెహికల్లో కానీ వెళ్తే ఘాట్ రోడ్ గుండా వెళ్ళొచ్చు. కొంచెం ప్రమాదకరంగా ఉన్నప్పటికీ ఘాట్ రోడ్ ద్వారా మీరు వెహికల్లో పైకి వెళ్ళిపోవచ్చు. లేదంటే మెట్ల మార్గం ద్వారా కూడా వెళ్ళవచ్చు. ఒక 10 నిమిషాలు కొంచెం కష్టపడి మెట్లు ఎక్కితే ఆలయాన్ని చేరుకోవచ్చు. ఈ 2 విధాలుగా కూడా ఆలయానికి చేరుకునే అవకాశం ఉంది ఇక్కడ. లేదు మీరు శ్రీశైల దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు కానీ చూడాలనుకుంటే శ్రీశైలం నుంచి అమరాబాద్ టైగర్ రిజర్వ్ తర్వాత అంటే ఒక 87 కిలోమీటర్లకి మీకు హైవే మీ నుంచి కిందకి దిగడానికి ఉమామహేశ్వర క్షేత్రానికి వెళ్ళడానికి దారి కనిపిస్తూ ఉంటుంది. ఆ దారి గుండా కూడా శ్రీశైల ఉమామహేశ్వర క్షేత్రాన్ని దర్శించుకోవచ్చు. ఈ క్షేత్రం గురించి ఈ క్షేత్ర ప్రాశస్త్యం గురించి తెలుసుకున్నటువంటి మౌర్యులు చంద్రగుప్తుని యొక్క పాలనలో 2వ శతాబ్దంలో ఈ ఆలయం యొక్క నిర్మాణం జరిగిందని చెప్తూ ఉంటారు. ఇక పద్మపురాణంలో మనం కానీ చూసుకున్నట్టయితే శంకరుడు ఈ క్షేత్ర శిఖరం పైన ఉన్నారు, నివసించారు అని పద్మపురాణం చెబుతూ ఉన్నది. ఈ ఆలయానికి చేరుకోవడానికి కాలక్రమేణా మెట్ల మార్గమే కాక 5 మైళ్ళ పొడవులో నిటారుగా కొద్దిగా ప్రమాదకరంగా కనిపించినప్పటికీ వక్రరేఖలపై ప్రయాణించి కొండ శ్రేణువులున్న ఆలయానికి చేరుకోవడానికి చక్కని ఘాట్ రోడ్ మార్గాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ క్షేత్రం కూడా చుట్టూ 500 మీటర్ల విస్తరణంలో కవచంగా ఉన్నాయి. చక్కని కొండల మధ్యలో పాప వినాశనం పక్కన ఈ ఆలయం ఏర్పడి ఉన్నది. పగటిపూట సూర్యరశ్మి ఈ విస్తరణంలో పడదంట. ఎంత ఎండ ఉన్నప్పటికీ, ఎండాకాలం అయినప్పటికీ, వానాకాలం అయినప్పటికీ, చలికాలం అయినప్పటికీ కూడా ఎప్పుడూ ఇక్కడ చల్లగా ఊటీలాగా ఉంటుంది అంటారు. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణకి ఉన్న ఊటీ అని చెప్పుకోవచ్చు ఈ క్షేత్రాన్ని. ఇక వర్షాకాలంలో కానీ మీరు ఇక్కడికి చేరగలిగితే చక్కటి సెలయేళ్ళు జలపాతాల మధ్యలో ఎంతో రమణీయంగా దర్శిస్తుంది ఈ ఉమామహేశ్వర క్షేత్రం అన్నది. రోజుకి పాప వినాశనం అని చెప్పేసి ఇక్కడ ఒక ఆలయానికి 500 మీటర్ల దూరంలో కొంచెం మనం ముందుకు కానీ వెళ్తే అక్కడ పాపనాశనం అనే ఒక చిన్న బుగ్గ లాంటి గుండం ఉంటుందండి. ఆ గుండం ఎంత చిన్నగా ఉంటుందంటే మీరు దోషళ్లతో కానీ నీళ్లు బయటికి తీసేస్తే ఎంత సేపట్లో మీరు ఆ నీళ్లు బయటికి తోడేశారో అంతే సేపట్లో మళ్ళీ ఆ నీళ్లు నిండిపోతూ ఉంటాయంట. ఎప్పుడూ కూడా ఎంతటి ఎండలున్నా ఎక్కడా నీళ్లు కనిపించిన సమయంలో కూడా ఈ క్షేత్రంలో ఆ గుండంలోంచి నీళ్లు వస్తూ ఉంటాయి. ఆ గుండంలోకి నీళ్లు ఎక్కడి నుంచి ఊరుతున్నాయి అనేది కూడా అది ఒక రహస్యంగానే ఈ రోజుకి ఉన్నది. మీరు కావాలంటే నీటి కూడా మీరు వెళ్ళి అక్కడ చూసుకోవచ్చు. అందులోంచి నీరు మీరు తీస్తూ ఉంటే అవి మళ్ళీ ఊరుతూ ఉంటాయి. అది మళ్ళీ సెకండ్లలోనే ఊరిపోతాయి. ఎంత నీరు కావాలన్నా అందులోంచి అంత నీరు తోడుకోవచ్చు. అది బావో ఇంకోటో కాదు, ఒక రాతిలో చిన్న గుంటలాగా ఉంటుందండి. ఆ గుంటలో ఈ నీరు ఊరుతూ ఉంటుంది. అవి ఎంత తేటగా తీయగా ఉంటాయంటే చాలా కమ్మగా చక్కెర వేసిన నీళ్ళులాగా ఉంటాయి. నిజంగా అమృతం అని చెప్పచ్చు. అదే కాకుండా ఎప్పుడూ ప్రవహించేటువంటి జలపాతాలు కూడా ఉన్నాయండి ఈ క్షేత్రంలో. కొండ శిఖరం నుంచి నీళ్లు జాలువారుతూ ఉంటాయి. అవి కిందనున్న శివలింగాన్ని అభిషేకిస్తూ ఉంటాయి. ఇది ఎంతటి ఎండాకాలంలో అయినా కూడా ఆ నీళ్లు ధార తగ్గుతూ ఉంటుంది కానీ ప్రవాహం అనేది ఈ రోజు కూడా ఆగదండి.
కానీ మీరు వర్షాకాలంలో కానీ ఇక్కడికి వెళ్తే చక్కటి పెద్దని జలపాతాన్ని కూడా ఇక్కడ చూసే అవకాశం లభిస్తూ ఉంటుంది అంటారు. ఇక్కడ గాలిగోపురం కానీ మనం చూసుకుంటే కిందున్న ఆలయ ప్రారంభ ప్రదేశంలో ఒక గాలిగోపురం, ఒక చిన్న గుడి ఉందండి. మరి ఆ కాలంలో ఆ గుడిని ఏ విధంగా కట్టారో తెలియదు, కానీ నేడైతే ఆ గుడి లోపల విగ్రహాలు అనేవి కనిపించవు. అక్కడి నుంచి మెట్ల మార్గం ద్వారా ఉమామహేశ్వర క్షేత్రానికి చేరుకోవచ్చు. చూశారు కదా, ఆ కనిపిస్తున్న తోరణం గుండా లోపలికి ప్రవేశిస్తే కారులో కానీ వెహికల్లో కానీ పైకి రావచ్చు, లేదంటే మెట్ల మార్గం ద్వారా కూడా ఈ కొండలపైకి చేరుకొని ఉమామహేశ్వరుని యొక్క దర్శనం చేసుకోవచ్చు. ఈ ప్రాంతానికి మరొక విశిష్టత ఉందండి. మనం ఏ ఆలయం చూసినా కూడా కొండ పైనో లేకపోతే కొండ కిందో చూస్తూ ఉంటాం, కానీ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే కొండ చివరన అంచున ఉందండి ఈ ఆలయం. ఇటువంటి క్షేత్రం మళ్ళీ ఎక్కడా కూడా మీకు దర్శించుకునే అవకాశం లభించదు. అంతటి గొప్ప ప్రదేశం, ఎన్నో వనమూలికలతో నిండినటువంటి గుప్త రహస్యాలు కలిగి ఉన్నటువంటి నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న ఈ శైవక్షేత్రం ఎంతో వైశిష్యం గలది. మీరు చూసుకుంటే ఆలయం పైనుంచి కిందకి చూస్తే పెద్ద పెద్ద లోయలు కింద ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. చుట్టూ ఉన్న కొండల్ని కానీ చూసుకుంటే తిరుమల కొండల్లాగా కనిపిస్తూ ఉంటాయి. ఏమిటి ఈ కొండలు ఎక్కడో చూసినట్టున్నామే, రాళ్ళు పేర్చినట్టుగా ఉన్నాయి, అచ్చం మన తిరుమల కొండల్లాగే ఉన్నాయే అనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ రమణీయమైన దృశ్యాలు. అలాగే అడవి జంతువులు, ఎన్నో రకాల చెట్లు, రాతి పొరలు, అసలు ఎంత అందంగా కనిపిస్తుందో ఆ దృశ్యం చూడండి. అక్కడి నుంచి అలాగే ముందుకు కదిలితే ఆలయం ఎంట్రన్స్లోకి చేరుకోవచ్చు. ఆలయం ముందుగా ప్రసాద విక్రయశాల ఉంటుంది. అది దాటుకొని ముందుకు వెళ్తే మనకి ఆలయం కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా మర్కటాలు, కొండముచ్చులు ఆలయాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి. మనుషులు ఉన్నా లేకున్నా అవి మాత్రం స్వామికి ఎప్పుడూ అండగా నిలుస్తూ ఉంటాయి. ఆయనకి కావాల్సిన కార్యాలన్నీ వాటి ద్వారా జరిపించుకుంటూ ఉంటాడేమో బహుశా. చూసారా ఎంత నిర్మలంగా కూర్చొని ఉన్నాడో ఆ పరమేశ్వరుడు, ఉమాసహిత పరమేశ్వరుడు, ఉమామహేశ్వరుడు అంటారు ఈయన్ని. ఆ ఎదురుగా ఉన్నది చూశారు, ఆ గర్భగుడి లోపలికి కానీ వెళ్తే మనకి ఒక గదిలో హోమాలు అవి జరిపించుకోవడానికి ఉంటాయి. లోనికి ప్రవేశిస్తే గణపతిని దర్శించుకొని ముందుకెళ్తే ఉమాదేవి కొంచెం ముందుగా వెళ్తే ఆ పరమేశ్వరుని యొక్క సిద్ధలింగం ఉంటుంది. అది దాటుకొని ముందుకెళ్తే ఆ పక్కనే కుమారస్వామి, అయ్యప్ప స్వామి యొక్క విగ్రహం మరియు కాలభైరవుని యొక్క విగ్రహం దర్శించుకోవచ్చు. వీడియో తీయటానికి అన్నిటికీ పర్మిషన్ లేనందున కళ్యాణ విగ్రహాలని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు అన్నమాట. ఆ ఎదురుగా కనిపిస్తున్నది అయ్యప్ప స్వామి విగ్రహం. ఇవి పార్వతీ పరమేశ్వరుల యొక్క ఉత్సవ విగ్రహాలు. ఇది ఆలయ ప్రదేశంలో ప్రాంగణంలో ముందు ఉన్నటువంటి శివలింగాలు. ఆలయ గోపురం ఇలా కానీ లోనికి వెళ్తే నందీశ్వరుడు వెంబటే ఎదురుగా శివుడు ఉంటాడు. చూడండి ఆలయం ఎప్పుడు కూడా ఏ ఆలయం చూసినా కొండ పైభాగంలో ఉంటుంది, కానీ ఇది కొండ మధ్యలో, కొండ అంచులో ఉంటుంది ఈ ఆలయం. ఆ ధ్వజస్తంభం పైన కార్తీక మాసంలో వెళ్ళినందున ఆకాశ దీపం కూడా వెలిగించి ఉన్నది. ఆ చుట్టూ ఉన్న కొండలు చూసారా ఏ విధంగా ఆహ్లాదంగా ఉన్నాయో. ఆ నందీశ్వరుడు ఆజ్ఞ లేనిదే శివుడిని చేరలేమంటారు. కనుక శివాలయంలో శివుడిని దర్శించాలంటే ముందు నంది యొక్క అనుజ్ఞ కావాలంట. నందిని అనుజ్ఞ కోరి
మనం ఏమి కోరాలనుకుంటున్నామో ఆయన చెవిలో చెప్తే కానీ శివుడిని దర్శించుకునే భాగ్యం లభించదు అంటారు. అందుకే ముందు ఏ కోరిక కోరుకున్నా ముందు నందీశ్వరుడికి చెప్పాలి. ఆ తర్వాత పూజారి అనుమతితో మాత్రమే మనం శివుడిని దర్శించుకునే అవకాశం ఉంటాయి ఈరోజు ఆలయాల్లో. ఇప్పుడంటే కొంచెం వీళ్ళందరికంటే ముందు ఎండోమెంట్ వాళ్ళు టికెట్లు అమ్ముతున్నారు, కానీ అవి తీసుకున్న తర్వాతే వీళ్ళందరినీ చూసే అవకాశం లభిస్తుంది. ఈ ఆలయం దగ్గరికి వెళ్తే ఎంతసేపు చూసినా తనువు తీరదండి, అలాగే చూడబుద్ధి అవుతుంది. చూసారా, అదే ఆకాశం, కార్తీక దీపం, ఆకాశ దీపం అని చెప్తూ ఉంటారే, ఆ దీపాన్ని అక్కడ వెలిగించారు ధ్వజస్తంభానికి. ఆలయం ఎంట్రన్స్లో అటుపక్క ఇటుపక్క 2 శివలింగాలు ఉన్నాయి. ఆ శివలింగాలు దాటుకొని ముందుకు వెళ్తే చక్కగా హుందాగా కూర్చొని ఉన్నారు నందీశ్వరుడు. ఆ లోపల ఉత్సవ విగ్రహాలు, ఆ మధ్యలో శివలింగం ఉంది. అయ్యగారు కనిపిస్తున్నారు కదా, ఆ వెనకనే శివలింగం ఉంది. అది దగ్గరగా తీయకూడదు, వెలిసిన విగ్రహం కనుక దూరం నుంచి చూపించాం మనం. లోపల వీడియో తీయటానికి విగ్రహాలని తీసే అనుమతి లభించలేదు కనుక ఉత్సవ విగ్రహాలతో జరిపెట్టాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన ప్రదేశం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఆలయంలో నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. శ్రీశైలానికి వెళ్ళే యాత్రికులందరూ కూడా ఇక్కడ ప్రసాదం స్వీకరించి వెళ్ళాలనే ఉద్దేశంతో ఎండోమెంట్ వారు చక్కగా నిత్య అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ మరిన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయి. స్వామివారిని దర్శించుకొని ముందుకు వెళ్తే క్షేత్రపాలకుడైన కాలభైరవుడు, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, నాగదేవతలు యొక్క ప్రతిమలు ఇక్కడ మనం చూడవచ్చు. కాలభైరవుడు, గణపతి, ఈయనే ఇక్కడ క్షేత్రపాలకుడు అండి, కాలభైరవుడు. ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే 7 లోపులోనే వెళ్ళి రావాలండి, ఎందుకంటే 5-5:30కే చీకటి పడిపోతుంది ఈ ప్రదేశం అంతా. మీకు తర్వాత అక్కడ పైకి వెళ్ళినా దర్శించుకునే అవకాశం లభించదు, అంతా చీకటిమయంగా ఉంటుంది. కనుక 5:30 లోపల ఆలయానికి చేరుకొని దర్శనం ముగించుకొని తిరిగి వచ్చేయాలన్నమాట. ఇవి ఉపాలయాలు. అంతా కూడా గుహ సమ్మితంగా ఉంటుంది. ఈ ఆలయం కూడా గుహలోనే ఉంటుంది. లోనకి మీరు వెళ్తే బయట ఆలయంలాగా కనిపించినప్పటికీ లోన గుహలోనే ఉన్నారు ఆ ఉమామహేశ్వరుడు. ఈ మెట్లు కనిపిస్తున్నాయి చూసారా, ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్తే మనం అక్కడ ఉత్తర ద్వారాన్ని దర్శించుకునే అవకాశం లభిస్తుంది. ఇది మరి ఒక శివలింగం, యోగలింగం అంటారు. స్వామివారు తపస్సు చేసుకున్న ప్రాంతంగా చెబుతూ ఉంటారు ఈ ప్రదేశాన్ని. గణపతి, యోగేశ్వరుడైన శివుడు, శివలింగం యోగలింగంగా చెబుతూ ఉంటారు.
ఈ పైనుంచి ఎప్పుడూ కూడా జాలువారుతున్న జలపాతాన్ని మనం చూడవచ్చు. గంగాదేవి నెత్తి మీద నుంచి నీళ్లు శివుడిని అభిషేకిస్తూ ఉంటాయంటారు కదా, ఆ విధంగా నిత్యం కూడా జలధార ప్రవహిస్తూ కిందనున్న శివలింగాన్ని అభిషేకిస్తూ ఉంటాయి. అదే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. చూశారు కదా, పైనుంచి వర్షం పడినట్టు ఏ విధంగా పడుతుందో. ఇదే మనం వర్షాకాలంలో కానీ వస్తే ఈ కొండ శ్రేణువుల నుంచి పెద్ద జలపాతాన్నే చూడొచ్చు అని చెప్తూ ఉంటారు ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి జనాలు. మరియు పూజారి గారు కూడా చెప్పారు, పెద్ద జలపాతాన్ని ఇక్కడ చూడొచ్చు అని. ఒక్కొక్కసారి ఆ జలపాతం ఎంతగా పెరుగుతుందంటే ఆలయాన్ని కూడా మూసేసేంతగా పెరిగిపోతుంది అని చెప్తారు. ఇక ఇక్కడ క్షేత్ర పురాణం చూసుకుంటే శ్రీశైలానికి ఉత్తర ద్వారంగా ఉమామహేశ్వరాన్ని చెప్తూ ఉంటారంట. అలాగే దక్షిణ ద్వారంగా కడప జిల్లాలోని తూర్పు ద్వారంగా త్రిపురాంతకాన్ని, ఇదంతా ఇక్కడ స్థలపురాన్ని పూర్తిగా గోడ మీద రాసిపెట్టి ఉంచారు జనాలందరికీ అర్థమయ్యే విధంగా. శ్రీశైలానికి 4 ద్వారాలని చెప్పుకున్నాం కదండి. ఒక్కొక్క ద్వారం ఒక్కొక్క ప్రదేశంలో ఉందంట. ఉత్తర ద్వారం ఉమామహేశ్వర క్షేత్రంలో ఉన్నది. త్రిపురాంతకంలో ఒకటి ఉన్నది అన్నారు. కడప జిల్లాలో ఒకటి ఉన్నదంట. ఇంకోటి ముక్తేశ్వరం దగ్గర ఉన్నది అని చెప్తారు. ఇక్కడ నిత్యం కూడా ప్రసాదాలు, అన్నప్రసాదానికి కావాల్సినవన్నీ కూడా ఇక్కడే స్వయంగా వంటలు చేస్తూ ఉన్నారు. ఇది మనం చూసుకుంటే నిత్యాన్నదానం కోసం సిద్ధం చేస్తున్నటువంటి వంటకాలు. ఇలాగే ముందుకెళ్తే మనం పాపనాశనాన్ని దర్శించుకోవచ్చు. ఈ కొండకి ఎదురుగా మరొక కొండ కనిపిస్తూ ఉంటుంది. తీక్షణంగా కానీ ఆ కొండని మనం చూస్తే ఆ కొండంలో శివలింగాన్ని మనం దర్శించుకోవచ్చు. అది ఏ విధంగా ఉంటుందంటే కొండయే ఒక మధ్యలో చెక్కినటువంటి ఒక శివలింగంలాగా కనిపిస్తూ ఉంటుంది. కానీ అది చెక్కినది కాదండి, స్వయంభూగా రాతి పొరల్లో ఏర్పడినటువంటి శివలింగాన్ని కూడా మనం చూడొచ్చు ఇక్కడ. మనం తిరుమల కానీ వెళ్తే తిరుమల వెళ్ళే దారిలో గరుత్మంతుణ్ణి ఏ విధంగా దర్శించుకోవచ్చో ఇక్కడ కొండల్లో శివుణ్ణి కూడా ఆ విధంగా దర్శించుకోవచ్చు. ఆ రూపం అలా కనిపిస్తూ ఉంటుంది. స్వామివారు ఇక్కడికి పార్వతీదేవి తపస్సు చేసినప్పుడు వచ్చారని చెప్పుకున్నాం కదా, స్వామివారి యొక్క పాదాలని ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. ఉమాదేవి తపస్సు మెచ్చి ఆయన వరం ఇవ్వటానికి ఈ ప్రదేశంలోనే వచ్చారంట. ఇది సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం. ఇక్కడ అన్నీ కూడా నాగశిలలు ఏర్పాటు చేసి ఉన్నాయి. కాలసర్పదోషం కానీ రాహుకేతు దోషాలు కానీ ఎటువంటి నాగదోషాలు ఉన్నా ఆ దోష పరిహారార్థం ఇక్కడ దీపారాజన, నాగులకి అభిషేకం జరిపించుకోవచ్చు. ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తూ ఉంటారు ఈ ప్రదేశంలో. కాలసర్పదోషం, సంతాన దోషం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఈ నాగులు దర్శించుకొని ఆ దోషాలని తొలగించుకోవడానికి తగిన పూజలు ఈ ఆలయ సిబ్బందికి చెప్పినట్టయితే
జరిపిస్తారు అని చెప్తున్నారు ఇక్కడ అయ్యగారు. ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ వృక్షాలు, కొండకోనలు అన్నీ కూడా ఎంతో రమణీయంగా ఉన్నాయి కదా. హైదరాబాద్ నుంచి కేవలం 120 కిలోమీటర్ల దూరంలోనే ఇంతటి ప్రకృతి రమణీయమైన క్షేత్రం ఉందంటే నమ్ముతారా? వెళ్ళి చూసే వరకు ఎవరు నమ్మరు, కానీ వెళ్ళిన వాళ్ళు అక్కడి నుంచి తిరిగి ప్రయాణం అవ్వాలంటేనే ఆలోచిస్తారు. అక్కడే ఉండవద్దు అవుతుంది, అంత రమణీయంగా ఉంటుంది ఈ దృశ్యం. నేను ఇందాక చెప్పాను కదా శివలింగం అని. మీరు కానీ చూసుకుంటే ఆ కుండల మధ్యలో ఏదో గోపురంలాగా గుహలాగా కనిపిస్తుంది. అక్కడే ఉంటుంది శివుని యొక్క స్వరూపం. దాన్ని కానీ మీరు దగ్గరగా చూస్తే మీకు అది అర్థం అవుతుంది. గుడిలో శివలింగం ఉన్నట్టుగా, గుహలో శివలింగం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అక్కడ. ఆ రాళ్ళు కూడా చూడండి, ఒకదానిపైన ఒకటి పేర్చినట్టుగా ఉంటుంది. ఆ కొండ మొత్తం కూడా ఏదో ఎవరో చెక్కినట్టుగా అనిపిస్తుంది, కానీ అది చూసుకుంటే చాలా నేచురల్గా ఫామ్ అయినటువంటిది. అదిగోండి మీరు కానీ కనిపిస్తుంది, దగ్గరగా చూస్తే అక్కడ శివలింగం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇదేనండి ఉత్తర ద్వారం. ఈ గుహ గుండే అప్పుడు మహర్షులు వీళ్ళందరూ కూడా శ్రీశైల దర్శనం చేసుకోవడానికి వెళ్ళేవాళ్ళంట. ఇప్పుడు గుహ సన్నగా ఉండటం వల్ల లోన మరి ఏ ఆటంకాలు ఉన్నాయో లోనకి వెళ్ళే అవకాశం అయితే లభించట్లేదు, కానీ దీన్నే ఉత్తర ద్వారంగా పిలిచేవాళ్ళు. భక్తులకి భక్తి ఎక్కువైపోయి ఆ గుహలోనే అన్నీ వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో రాళ్ళు పేరుస్తూ ఉన్నారు. దానివల్ల గుహ మొత్తం కూడా ఇరుకుగా అయిపోయింది. అంత క్లియర్గా లోపలికి వెళ్ళే అవకాశం లభించట్లేదు. మొత్తం కూడా రాళ్లతోటి నింపేశారు. ఇక్కడ ఉత్తర ద్వారం అని రాసి ఉన్నది. జనాలంతా చేతులు పెట్టడం వల్ల కొంచెం అది అరిగిపోయింది. ఈ కుండలపై నుంచే ఎప్పుడూ కూడా నిత్యం జలపాతం జాలువారుతూ ఉంటుంది. ఇదేనండి మనం చెప్పుకున్న పాపనాశన గుండం. పాపనాశన గుండానికి చేరుకోవడానికి ఇలా పైకి మెట్లెక్కి వెళ్ళాలన్నమాట. మీరు ఎంత నీళ్లు తీస్తూ ఉంటే అంత నీళ్లు ఊరుతూ ఉంటాయి. ఇక్కడ ఎంతో తేటగా కమ్మగా ఉంటాయండి ఈ నీళ్లు. ఈ ప్రదేశాన్నే పాపనాశన గుండంగా చెప్తున్నారు వీళ్ళు. చూసారా, అంత పైకి మెట్లెక్కి వస్తే ఇక్కడ ఒక చిన్న గుహలాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ గుహ దగ్గర చిన్న గుండం పక్కనే ఒక శివలింగం ఉంటుంది. ఆ లోటాలు పెట్టి ఉన్నాయి చూసారా, ఆ లోటాతోటి మీరు ఆ నీళ్లు తీస్తూ ఉంటే ఊరుతూ ఉంటాయండి. అదే గుండం. ఎంత చిన్నగా ఉందో చూసారా ఆ గుండం. మీరు దోశళ్లతో తీసినా కూడా నీళ్ళు వచ్చేస్తాయి. అందులో నీళ్లు ఉన్నట్టే కనిపించట్లేదు కదా. దగ్గరగా చూపిస్తాను చూడండి. ఆ నీళ్లు నిత్యం కూడా ఊరుతూ ఉంటాయి.
స్వామివారి యొక్క శివలింగం. ఇక్కడ నీళ్లు తీసుకొని స్వామివారిని అభిషేకం జరిపించుకోవచ్చు. ఆ గుండంలోని యొక్క నీళ్ళని తీసుకొని ఆ పాపనాశనంలో వచ్చినటువంటి నీళ్ళని ఆ శివలింగం పైన అభిషేకించుకోవచ్చు. చూసారా, ఇప్పుడు నిండుగా ఆ గుండం నిండుగా నీళ్లు కనిపిస్తున్నాయి కదా, అందులోని నీళ్లు మీరు ఎంత తీస్తూ ఉంటే అంత వచ్చేస్తూ ఉంటాయి. ఇది భక్తుల నిత్యాన్నదాన సత్రం. శ్రీశైలానికి వెళ్ళే యాత్రికులందరూ కూడా ఇక్కడికి స్వామివారిని దర్శించుకొని వెళ్తారు కదా, వచ్చిన వాళ్ళని ఉట్టిగా పంపించకూడదని అన్నప్రసాదం ఇచ్చి పంపిస్తున్నారు. ఇక్కడ నిత్యం కూడా నిత్య అన్నదానం జరిపిస్తూ ఉన్నారు. అన్నపూర్ణాదేవి నిత్యం కూడా శివుడిని వెంటబెట్టుకొని ఉండి వచ్చే భక్తులందరినీ అనుగ్రహించి చక్కగా నిత్యాన్నదానం జరిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఎవరైనా విరాళాలు అందించాలనుకున్నా, అన్నదానం జరిపించాలనుకున్నా కూడా ఎండోమెంట్ వారికి తగిన పైకం చెల్లించి రసీదు తీసుకొని అన్నదానం జరిపించవచ్చు. చాలా శుచిగా శుభ్రంగా జరిపిస్తూ ఉన్నారు. వంటకాలు కానీ వడ్డించడం కానీ అన్ని పద్ధతి ప్రకారం చేస్తున్నారు. ఇక్కడ ఎంతమంది వచ్చినా కూడా కాదనకుండా అందరికీ అన్నప్రసాదం అందిస్తూ ఉన్నారు. ఆలయం చిన్న క్షేత్రంలాగా కనిపించినప్పటికీ నిత్యాన్నదానం జరిపిస్తున్నారంటే ఇక్కడికి వచ్చే భక్తుల యొక్క స్వామి పైన ఉన్నటువంటి భక్తి అటువంటిది. వాళ్ళందరూ తలా ఒక చెయ్యి వేస్తున్నారు కనుకే ఈ రోజుకి చక్కగా నిత్యాన్నదానం జరుగుతూ ఉన్నది. ఎంతో రమణీయమైన ప్రదేశం. ఇంతటి చక్కటి ప్రదేశం కనుకే ఈ క్షేత్రంలోనే అమ్మవారు తపస్సు చేసింది. జలపాతాల చల్లటి సవ్వడితో చల్లటి ఈ ప్రదేశాన్ని చేరుకుంటే చాలు, కింద నుంచి మీరు ఎన్ని ఆపసోపాలు పడి పైకి వచ్చినా ఆ అలసటనంతా మర్చిపోయి ఇక్కడే కొంతసేపు గడపాలనే ఆలోచన కలుగుతుంది. చుట్టూ ఉన్న సుందర దృశ్యాలు, లోయలు, ఆ కొండ గుహలు అన్నీ కూడా అంత రమణీయంగా ఉంటాయి. మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా అవకాశం లభించినప్పుడు ఒక్కసారైనా ఈ క్షేత్రాన్ని దర్శించుకొని ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని పొందాలని, వాళ్ళ యొక్క కటాక్షానికి పాత్రులు కావాలని కోరుకుంటూ ఈ చక్కని అవకాశం లభించటం నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావించి ఆ ఉమామహేశ్వరుల్ని ప్రార్థిస్తూ స్వస్తి.